now try to do this comparison. Vedas, very sacred. Neither taught to Brahmin women nor to non-Brahmins. వేదాలు చాలా పవిత్రమే, కానీ గుర్తుపెట్టుకోండి, వేదాలు బ్రాహ్మిన్స్ కాని వాళ్ళు వినకూడదు, బ్రాహ్మిన్స్ అయినటువంటి అమ్మాయిలు కూడా వినకూడదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను ఒక బ్రాహ్మణ్ని, నేను భగవద్గీత చదువుకుంటున్నాను లేదా వేదాలు చదువుకుంటున్నాను. అయితే రోడ్డు మీద నుంచి ఒక షూటర్ వెళ్తున్నాను, నేను చదువుతున్న మాటలు కనుక వాడు వింటే మనుధర్మం 5:32 శ్లోకం ప్రకారం వాడిని పిలిచి ఆయన పడుకోబెట్టేసి మొసులుతున్నటువంటి సీసం అంటే లెడ్ని చోరు పోసాడు. అది వాళ్ళ బుక్లోనే ఉంది, ఎవడు కాదంటాడు. ఎందుకనంటే పవిత్రమైనటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదాన్ని అపవిత్రమైన వాడు వినకూడదు. ఆ వింటే ఇంకా జీవితంలో ఇంకేది వినకూడదు. నేను చదువుకుంటాను, రోడ్డు మీద ఆడ వినకూడదు. తర్వాత నేను చదువుకుంటున్నప్పుడు నా భార్య కాఫీ దిగి వచ్చింది అనుకో, అడుగుతాను, నేను చదివి విన్నాను అంటే పడుకోబెట్టి చోరు పోసాను. నిజం. ఇప్పుడు పండిత రామాబాయి సంస్కృతంలో శ్లోకాలు చదువుతుంటే ఎంతమంది బ్రాహ్మిన్స్ ఆమెను అపోజ్ చేశారు హిస్టరీలో చదువుతారు కదా. వై షీ వాజ్ అపోజ్? బికాస్ షీ వాజ్ అ లేడీ అండ్ షీ వాజ్ కోటింగ్ శ్లోకాస్ ఇన్ సాంస్క్రిట్. దే డిడ్ నాట్ లైక్ ఇట్. సో అది వేదాలకు ఉన్నటువంటి లక్షణం. ఓకే, నా లుక్ అట్ ద నెక్స్ట్ బుక్, అంటే హోలీ బుక్ అనేది. అంటే మనం బైబిల్ ఎందుకు గ్రేట్ అని అనడానికి దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్. లుక్ అట్ ఖురాన్. ఖురాన్ని 7th సెంచరీలో ఉన్నటువంటి అరబిక్ భాషలో రాశారు. 7th సెంచరీలో ఉన్నటువంటి అరబిక్ భాష. ఆ భాషలోంచి ఏ భాషలోకి తర్జుమా చేసినా దాన్ని హోలీ ఖురాన్ అనరు. ద ట్రాన్స్లేషన్ ఆఫ్ హోలీ ఖురాన్ అంటారు, హోలీ ఖురాన్ అనలేదు. హోలీ ఖురాన్ ఎప్పుడవుతుందంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే గబ్రియల్ దూత మహమ్మద్కి ఏ భాషలో చెప్పిందో ఆ భాషలోనే ఉండాలి, వేరే భాషలోకి మాట్లాడడం లేదు. కాబట్టి ముస్లింలు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే భాషలో చదువుతారు, వాడికి అర్థమైనా అర్థం కాదు. ఒకవేళ కనుక మద్రాసా అంటే ముస్లిం స్కూల్స్ ఉంటాయి కదా, 17 years దాకా ఒక వ్యక్తి చదివితే కనుక 114 అధ్యాయాల ఖురాన్ని బట్టి పట్టేస్తారు. 114 అధ్యాయాల ఖురాన్ని మొత్తం బట్టి పట్టేస్తారు. అయితే ఒకసారి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెసర్తో మాట్లాడుతూ అన్నానంటే ఇండియాలో 17 years మద్రాసాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 2 లక్షల మంది ఉంటారు. ఎంతమందికి ఖురాన్ వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుంది అన్నారు. ఈరోజు ఖురాన్ తగలబెట్టినా కూడా ప్రాబ్లం లేదు, అందరూ కూడా చెప్పేయగలుగుతారు. వండర్ఫుల్. అయితే నేను ఒక మాట్లాడాను, వేళల్లో ఎంతమందికి ఖురాన్ అర్థమవుతుంది అని అన్నా. ఏది బట్టి పట్టేసినాం మొత్తం 114 chapters చెప్పరాని చెప్పేస్తారు. వీళ్ళలో ఎంతమందికి ఖురాన్ అర్థమవుతుంది అని అంటే ఆయన తెలుసా, ఇండియా మొత్తంలో 5-6 అర్థమైతే గొప్ప అన్న. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ దే రీడ్, బట్ దే స్టిల్ బై హార్ట్. అయితే మీకు బైబిల్ అలాంటిది కాదు కదా, మీకు అర్థమవుతుంది కదా ఏం చదువుతున్నారు. అయితే హౌ మెనీ వర్సెస్ వీ కెన్ మెమరైజ్? ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాషన్ ఫ్రమ్ దమ్. వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ గురించి ఆలోచించాలి. వాళ్ళంతా ప్యాషనేట్గా వాళ్ళు చదవగలుగుతారు. కానీ మనం వి టేక్ ఇట్ ఈజీ, వి డోంట్ స్టడీ. నౌ ఖురాన్కి బైబిల్కి వేదాలకు ఉన్నటువంటి తేడా చెప్తాను. వేదాల్లో దైవ ప్రమేయం అనేది ఏమి లేదు. వేదాలలో దైవ ప్రమేయం అనేది లేదు. ఎందుకంటే ఋషులు రాశారు, వాళ్ళకు వచ్చినటువంటి తలంపులు రాశారు. కాబట్టి కంప్లీట్గా మానవులే రాశారు. ఖురాన్ వాళ్ళ మాటలు ఆలోచిస్తే, ఎవరి మాటలు? ముస్లిమ్స్ మాటలు ఆలోచిస్తే మానవ ప్రమేయం ఏం లేదు. గబ్రియల్ ఏం చెప్తాడు రాశాడు అంతే. దాంట్లో మహమ్మద్ యొక్క ఆలోచనలు కానీ మహమ్మద్ యొక్క ప్రశ్నలు కానీ ఏమి లేదు. ఆయన ఏం చెప్తాడు రాశాడు. సో ఖురాన్లో మానవ ప్రమేయం లేదు, వేదాల్లో దైవ ప్రమేయం లేదు. కానీ బైబిల్ అలాంటి కాదు. పౌలు యొక్క స్ట్రగుల్ ఉంది, యోబు యొక్క స్ట్రగుల్ ఉంది. మొదటి చెప్పడానికి నేను చెప్పాను, యోబు యొక్క స్ట్రగుల్ ఉంది, యోబు యొక్క క్వశ్చన్స్ ఉన్నాయి. సో మానవ ప్రమేయం ఉంది. దాంట్లో దేవుని యొక్క జవాబులు ఉన్నాయి. దేవుని ప్రమేయం, మానవ ప్రమేయం, దేవుని ప్రమేయం రెండు ఉన్నటువంటి పుస్తకం బైబిల్ ఒకటే. మానవ ప్రమేయం లేకపోతే నీకు నాకు వర్తించదు. దైవ ప్రమేయం లేకపోతే అది అంతర్జాతీయం అవ్వదు, సార్వత్రికం అవ్వదు, ఇటర్నల్ అవ్వదు. సో ఇటర్నల్ అవ్వాలంటే దైవ ప్రమేయం ఉండాలి, రెలవెంట్ అవ్వాలంటే మానవ ప్రమేయం అవ్వాలి. ఆ రెండు అన్నది బైబిల్ ఒకటి. సో నేను రేపు పొద్దున జూలై 7వ తారీఖున ఆర్గ్యుమెంట్ చేసేది ఇదే బేసిస్ మీద. బైబిల్ ఇస్ బెస్ట్ బుక్ బికాస్ ఆఫ్ దీస్ 2 reasons.
నీ వేదాల్లో ఉందా దైవ ప్రమేయం? చెప్పు, అది దేవుడు మాటలను నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు తెలుసా? దేవుడు మానవుడికి అందుబాటులో లేనివాడు. దేవుడు మనసుని మానవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు వేదాలు చెప్పేదాన్ని. కాబట్టి దేవుడు రాడు కదా దాంట్లో తీసిపడేది. ఖురాన్లోకి వచ్చారే దీంట్లో మహమ్మద్ గురించి ఉందా? లేదు. మానవ ప్రమేయం లేదు దీనికి. కానీ నా బైబిల్ గురించి ఆ మాట నేను చెప్పగలను ఖచ్చితంగా. పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాను నేను, ఎందుకంటే పౌలు రాశాడు. పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రికని దేవుని వాక్యము అంటాను నేను, ఎందుకంటే దేవుడు రాశాడు. మా మాట అందులో మై బుక్ ఇస్ ద బెస్ట్ బుక్. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు కలిపి ఉన్నాయి కలిపి బైబిల్. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. ఆ బుక్ మన చేతిలో. ఓకే, సో ఇప్పుడు దాకా మనకు అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే బైబిల్ ఎందుకు గొప్పది అని, బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందని, బైబిల్ మిగిలిన గ్రంథాలను పోలిస్తే కనుక ఎందుకు గొప్పది అని. ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు, ఇది టీచింగ్లో లేదు కానీ ఒక చిన్న మాట చెప్తాను. బైబిల్ మ్యాన్స్క్రిప్ట్స్ చేసినప్పుడు చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ చేవ్రాతల దాకా ఎప్పుడు దాకా ఉండేదంటే క్రీస్తు శకం 800 దాకా ఉంది. క్రీస్తు శకం 800. క్రీస్తు శకం 1450లో ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. క్రీస్తు శకం 1600లో బైబిల్ని ముద్రించారు, దాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు. అప్పుడు ఈ యొక్క చేవ్రాతలన్నిటిని దగ్గర పెట్టుకొని రాశారు. ముస్లింలు ప్రశ్న అడుగుతారు, ఏమన్నా తెలుసా? మోషే క్రీస్తు పూర్వం 1500లో రాశారు. క్రీస్తు తర్వాత 800 తర్వాత చేవ్రాత దొరికింది. అంటే 2300 సంవత్సరాల తర్వాత కాపీ దొరికింది మీకు. కాబట్టి చాలా తప్పులు ఉన్నాయి మీ బైబిల్. తప్పులు చేరే, ఒరిజినల్ ఏదో లేదు. ఇది చాలా మంది భయపెట్టేది. బైబిల్ అలాంటి పొరపాటు జరగడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే కనుక మనం ఒక్క కాపీని ఉపయోగించాలి. బైబిల్ కాపీలు చేసినప్పుడు ఎన్ని కాపీలు ఉన్నాయంటే 15,733 కాపీలు ఉన్నాయి. 15,733 కాపీలు. ఒకటి కాదు, రెండు కాదు. ఆ కాపీలు అన్ని దగ్గర పెట్టుకొని రాశారు. పొరపాట్లు అవ్వడానికి వీలు లేదు. చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొక మాట మాత్రం మీరు చేస్తారు, ఏంటి తెలుసా? ఖురాన్ జరిగింది ఏంటంటే, ఖురాన్ మహమ్మద్ రాసిన తర్వాత మహమ్మద్ చచ్చిపోయాడు. మహమ్మద్ చచ్చిపోయిన తర్వాత ముస్లింలు 2 భాగాలు అయిపోయారు. మీకు బాగా తెలుసు కదా, షియాస్, సున్నీస్. ఎందుకు 2 భాగాలు అయిపోయారంటే మహమ్మద్ తర్వాత ఎవరు నెక్స్ట్ సక్సెసర్. సో ఒక వర్గం వాళ్ళు ఏమన్నారంటే మహమ్మద్ రిలేటివే ఉండాలన్నారు. ఇంకో వర్గం వాళ్ళు కాదు, మహమ్మద్ రిలేటివ్ కాదు, ఎవడైతే ఆత్మీయంగా ఉంటాడో వాడు ఉండాలి. సో మహమ్మద్ రిలేటివ్ ఉండాలి అన్న వాళ్ళు ఒక గ్రూప్ అయ్యారు, ఎవడైనా ఉండొచ్చు అన్న వాళ్ళు ఇంకో గ్రూప్ అయ్యారు. ఈ 2 గ్రూపుల మధ్యన జరిగిన పొట్లాటలు ఖురాన్ టాయిలెట్స్ లేదు, చరిత్ర లేదు. దీన్ని ఎవడ కాదండి. దెర్ వాజ్ నో ఖురాన్ ఫర్ 34 years లేదు. ఆ తర్వాత ఈ ముస్లిం నాయకులంతా కూర్చొని ఒక నాయకుడిని, ఉతాహా అనే నాయకుడిని పిలిచి, అరే ప్రజలు కొంతమంది ఖురాన్ని బట్టి పట్టేశారా, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బట్టి పట్టిన ఖురాన్ని రాసుకొని రారంటే 114 అధ్యాయాలు రాసుకొని వచ్చారు. దాన్ని ఖురాన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా సరే అరే ఉతాహాకై వచ్చినటువంటి మాటలు కరెక్టేనా అంటే అడిగి తెలియదు. 114 అధ్యాయాలన్నా నాకు తెలియదు. కరెక్ట్గా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు నాకు తెలియదు. వేరే కదా పిచ్చి వాళ్ళు చదువుతున్నావు లేదు. మా బైబిల్ కావాలంటే ప్రాబ్లం లేదు తెలుసా. పైగా నీకు ఒకటే ఖురాన్ ఉందా అని అడుగు. నువ్వు గూగుల్ చేయి, 23 రకాలైన ఖురాన్లు ఉన్నాయి. 23 రకాలు. ఒకటే ఖురాన్ చూపించి మా ఖురాన్ మార్పు లేదని నీ చోటు ఊ పెడతా ఉంటారు. అంటే నేను ఎందుకని ఇంత కసిగా చెప్తున్నాను తెలుసా? యునైటెడ్ కింగ్డమ్ ని అటాక్ చేస్తుంది ఇస్లాం. యూరప్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది ఇస్లాం. బ్రసెల్స్ ఇస్ ద ఇస్లామిక్ క్యాపిటల్ ఆఫ్ యూరప్. సో the attack on church here in this kingdom would be from Islam. అందుకే ఇంత కసిగా చెప్తున్నాను. మీరు అట్లీస్ట్ జవాబు చెప్పినా చెప్పకపోయినా మీరు పడిపోకుండా ఉండి చాలు. సో వాళ్ళు పిచ్చోడు చేస్తాను మనం, అమాయకత్వాన్ని వాళ్ళు లోపుగా తీసుకుంటారు. బట్ బైబిల్ ఇస్ నాట్ లైక్ దట్. ఖురాన్ హ్యాస్ సో మెనీ మిస్టేక్స్, సో మెనీ. దాన్ని నిలదీసి అడిగితే ఎవడో జవాబు చెప్పలేదు. But whereas Bible has answers for every question you have. అందుకనే Bible is unique. Sir, scribes వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు I was trying to tell కదా, they do it very carefully. I already said, I'm just showing the pictures. ఇది manuscripts.
మ్యాన్స్క్రిప్ట్స్ ని ఎంత కేర్ఫుల్ గా మనోళ్ళు చేస్తారు. ఓల్డెస్ట్ మ్యాన్స్క్రిప్ట్ ఇది. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ మ్యాన్స్క్రిప్ట్. సెఫర్ తోరా అంటారు. క్లెయిమ్ టు బి రిటర్న్ బై గ్రాండ్ సన్ ఆఫ్ ఆరన్, అహరోన్ యొక్క మనవడు రాసింది. దాన్ని కోహెన్ గొడాల్ అంటారు. 3600 ఇయర్స్ క్రితం రాసినటువంటి తోరా, మోషే రాసినటువంటి 5 పుస్తకాన్ని అహరోన్ యొక్క మనవడు చేవరాతగా రాసింది. దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తారు. దట్ ఈస్ కన్సిడర్డ్ విత్ ద ఓల్డెస్ట్ మ్యాన్స్క్రిప్ట్ అన్నమాట. సో దాన్ని కంపేర్ చేసి చూసుకుంటే కూడా ఈ రోజు మన చేతిలో ఉన్నది ఎంత పర్ఫెక్ట్ మనకు బాగా అర్థమవుతుంది. సో జస్ట్ గివింగ్ యూ ద కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. దీన్ని ఎవరు కాదంటారు. దీస్ ఆర్ ఆల్ హిస్టారికల్ ప్రూఫ్స్ అన్నమాట. సరే, ఆ విధంగా ఉన్నటువంటి బైబిల్ని ఫస్ట్ మనం చూసినట్లయితే పాత నిబంధన అంతా హీబ్రూ భాషలో రాశారు. ఎందుకంటే పాత నిబంధన బేసిక్ గా వాజ్ రిటన్ టు ఓన్లీ వన్ కంట్రీ, దట్ ఈస్ ద జూయిష్ నేషన్, అండ్ దే స్పోక్ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ హీబ్రూలో రాశారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు బబులోను యొక్క చెరలోకి కొనిపోయారో యూదులంతా కూడా వేరు వేరు దేశాల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం పడిపోయిన తర్వాత పారసీక సామ్రాజ్యం వచ్చింది. పారసీక సామ్రాజ్యం తర్వాత ఏమొచ్చిందో మీరు చెప్పగలరు? గ్రీక్ సామ్రాజ్యం. గ్రీక్ లో నెంబర్ 1 ఎవరు చెప్తారు? అలెగ్జాండర్. గుడ్, అక్కడ తెలుస్తుంది. సో గ్రీక్ లో నెంబర్ 1 అలెగ్జాండర్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతటిని ఏలడానికని సో మెనీ లాంగ్వేజెస్ లోకి బైబిల్ ని ట్రాన్స్లేట్ చేయాలని ఇష్టపడ్డాడు. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది గ్రీక్. సో హీబ్రూ భాషలో ఉన్న బైబిల్ ని గ్రీక్ భాషలోకి తర్జుమా చేయించారు. ఎవరు? అలెగ్జాండర్. జరిగింది. అది ఎక్కడ జరిగిందో ఐ జస్ట్ షో యూ ద పిక్చర్. ఓకే, దిస్ ఇస్ అలెగ్జాండర్. ఓకే, ఇది పైన ఉన్నదేమో హీబ్రూ, కింద ఉన్నదేమో గ్రీక్. ఓకే, అది గుర్తుపెట్టు. సో ఈయన అలెగ్జాండర్ ఈజిప్ట్ లో అలెగ్జాండ్రియా అనే ఊర్లో 70 మంది హీబ్రూ నాయకుల్ని పిలిపించి హీబ్రూలో ఉన్నటువంటి 39 గ్రంథాల పుస్తకాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. 70 మంది తర్జుమా చేశారు కాబట్టి దాన్ని సెప్టువాజెంట్ అంటారు. సప్తవ అంటే 70, 70 మంది తర్జుమా చేశారు. సో యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చేటప్పటికే గ్రీక్ బైబిల్ ఉంటాయి, ఓల్డ్ టెస్టమెంట్. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చేటప్పటికే 39 పుస్తకాలు, దేవుని వాక్యము అనేటువంటి పేరు వచ్చేసింది. So you are asking yesterday that question. So Jesus Christ said that this is the Old Testament. This is the prophets and the writings. యేసు ప్రభు వారు కోట్ చేస్తాం అలాగా అనేది. తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న తర్వాత ఆ 100 సంవత్సరాల్లో 27 పుస్తకాలు రాశారు. ఈ 27 పుస్తకాలు ఎవరు రాశారు? అయితే యేసు ప్రభు శిష్యులు కానీ, యేసు ప్రభు శిష్యుల యొక్క క్లోజ్ అనుచరులు కానీ. క్లోజ్ అనుచరులు రాసిన 2 పుస్తకాలు. ఏంటి ఆ 2 పుస్తకాలు? ఒకటేమో మార్కు సువార్త. మార్కు సువార్త బేసిక్గా పేతురు రాసిన సువార్త. పేతురికి చదువు లేదు కాబట్టి మార్కును కూర్చోబెట్టి రాశాడు, అందుకని మార్కు సువార్త అన్నారు. రెండో జాగ్రత్త లూక్ పాల్ యొక్క క్లోజ్ అసోసియేట్. ఓకే, అందుకని లూక్ రాసినటువంటి మాటలు తీసుకుంటారు. పైగా లూక్ ఒక ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. మిగిలిన పుస్తకాలన్నీ యూదులు రాశారు. యూదులు కాని వాడు రాసింది ఒకే ఆయన, లూక్ ఈజ్ నాట్ ఏ జ్యూ, ఆయన జెంటైల్, అన్యుడు అయినప్పుడు కూడా దేవుడు ఆయన చేత రాయించారు, ఇంక్లూడ్ చేయించారు. సో బ్యూటిఫుల్. సో ఆ విధంగా న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో రాశారు, ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూలో రాశారు. సో ఆ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లాటిన్ అయింది. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం పడిపోయి లాటిన్ వచ్చింది. లాటిన్ వచ్చినప్పుడు జెరోమ్ అనేటువంటి ఆయన బైబిల్ మొత్తాన్ని లాటిన్ భాషలో తర్జుమా చేశాడు. 382 నుంచి 385 మధ్య జెరోమ్ అనేటువంటి ఆయన మొత్తం బైబిల్ని లాటిన్ భాషలో రాశాడు. ఆయన తర్జుమా చేసినప్పుడు లాటిన్ భాష మామూలు బజార్ లాంగ్వేజ్ ఉంటుంది అలాగే తర్జుమా చేశాడు. అంటే మనం చెప్పాలంటే వల్గర్గా ఉంటుంది అంటారు, అంటే బట్లర్ ఇంగ్లీష్ అంటుంది సార్, అలాగా వల్గర్ లాటిన్లోకి మార్చాడు. అందుకని దాన్ని వల్గేట్ అని అంటారు, ఆ బైబిల్ని వల్గేట్ అని అంటారు. 385లో ఆయన తర్జుమా చేశాడు. ఆయన ఈ గుహలో ఉండి బెత్లెహేంలో ఈ గుహలో ఉండి రాశాడు. ఈ గుహలో ఉండి ఆయన రాశాడు. ఓకే, కెన్ ఐ గెట్ అన్ ఆడియో కనెక్షన్? ఓకే, ఒక చిన్న వీడియో చూపిస్తాను, అంటే జెరోమ్ గురించి. అందుకనే దిస్ ఈజ్ జెరోమ్. అక్కడ కూర్చొని ఆయన రాశాడు. జెరోమ్ని ఇక్కడ పాతి పెట్టారు బెత్లెహేం. మైక్ ఇచ్చిన సరిపోతుంది, ఎలా పెట్టచ్చు? కొంచెం టైం. రైట్, గుడ్, చెక్. ఓకే, సో దిస్ హ్యాపెండ్ ఇన్ 385. 385లో
ఓకే 385లో బైబిల్ మొత్తాన్ని లాటిన్ భాషలో తర్జుమా చేశారు. నేను ఒకసారి మీకు చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. 400 AD నుంచి 1400 AD 1000 years పాటు బైబిల్ జోలికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే క్యాథలిక్ బిషప్స్, క్యాథలిక్ పోప్స్ వరల్డ్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పోప్ బికేమ్ ద సుప్రీం పవర్. రాజులు ఎవరైనా సరే పోప్కి తల ఉండాల్సింది, రాజులు ఎవరైనా సరే పోప్ చెప్పినట్లు వినాల్సింది. సో ఆ విధంగా పోపు ఒక నియంత్రణగా తయారయ్యారు. సో వాళ్ళు ఆ విధంగా తయారై చాలా తప్పుడు పనులు చేశారు. క్రూసేడ్స్ జర్నీ అప్పుడే, ఆ తర్వాత ఇంటెలిజెన్సెస్ సర్టిఫికేట్లు అమ్మేసుకొని డబ్బులు సంపాదించడం కూడా జరిగింది. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు 1480 ఆ టైంలో జాన్ బిక్లిఫ్ అనేటువంటి ఆయన దొంగతనంగా బైబిల్ని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఆయన లండన్లో ఉంటాడు, ఇక్కడ యార్క్షైర్లో ఉంటాడు. ఓకే, ఆయన బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. న్యూ టెస్ట్మెంట్ మాత్రమే చేశాడు. న్యూ టెస్ట్మెంట్ తర్జుమా చేసి అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి చేరాకుండా రాయాలి. 200 కాపీస్ చేశాడు. అంటే ఈ 200 కాపీస్ ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. ఆ ప్రజల చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిషప్స్కి బైబిల్ ప్రజల చేతుల్లోకి వచ్చిందని తెలుసుకొని ఎవరు ఆ బైబిల్ని తర్జుమా చేసిందని అడిగారు. అప్పటికే ఈయన చచ్చిపోయాడు. ఎవరు? బిక్లిఫ్ చచ్చిపోయాడు. బిక్లిఫ్ చేశాడన్నాడు. ఎక్కడున్నాడంటే ఆయన చచ్చిపోయాడు అనేసి ఐ డోంట్ నో, సమ్వేర్ ఇన్ లండన్ దెర్ ఇస్ ఎ రివర్ కాల్డ్ స్విఫ్ట్. ఆ స్విఫ్ట్ అనేటువంటి రివర్ పక్కన ఆయన బాధ పెట్టారు. దట్స్ వాట్ హీ వాజ్ బరీడ్. సో ఆ బాధ పెడితే ఆయన్ని ఎక్కడ బాధ పెట్టారో చూపించమంటే దే టుక్ హిమ్ టు దట్ బరియల్ ప్లేస్. దిస్ వాజ్ అ ప్లేస్. అప్పుడు ఆయన ఎక్కడ బాధ పెట్టారో తొవ్వి ఆయన ఎముకలు బయట తీసి రోడ్డు మీద పెట్టారు. 3 days జాన్ విక్లిఫ్ యొక్క ఎముకలు బయట పెట్టారు. 3rd day ఏం చేశారంటే ఆ ఎముకల మీద ఆయిల్ పోసి తగలబెట్టేసి బూడి చేస్తారు కదా, ఆ బూడి తీసుకెళ్లి స్విఫ్ట్ నదిలో కలిపారు. కలిపి దే మేడ్ ఏ స్టేట్మెంట్. ఏమన్నా తెలుసా? ఎవడైనా బైబిల్ చదివినా, ఎవడైనా బైబిల్ పొజెస్ చేసుకున్నా, ఎవడైనా బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేసినా, చచ్చిపోయినటువంటి జాన్ విక్లిఫ్కి ఏం చేశామో బతుకున్నప్పుడే మేము నచ్చేస్తాం అని భయపెట్టారు. సో ఇంకెవ్వరు కూడా బైబిల్ జోలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో జాన్ విక్లిఫ్ చచ్చిపోయిన తర్వాత, ఇది జాన్ విక్లిఫ్ బైబిల్, విక్లిఫ్స్ బైబిల్. ఓకే, హ్యాండ్తో రాశాడు. ఓకే, నా నేను ఇందాక చూపించినటువంటి జెరోమ్ గురించి వీడియో వచ్చేసి వస్తుంది. జెరోమ్ గురించి September 30th, I'm just trying to give the description. September 30th in January, he is called the father of the Bible translation because Jerome was the first translator. And he used to sit in this cave and he used to translate the Bible. In the same place restored some 40 years ago by the Franciscan Father Roberto Farina are also remembered other members of the community that followed St. Jerome in this holy place, such as a particular place to put and translate చేశారు. ఇన్ఫాక్ట్ అదే కేవ్లో ఆయన్ని పాసి పెట్టారు. తర్వాత కాన్స్టాంటినోపుల్ క్రూసేడ్స్ టైంలో ఆ తర్వాత ఆయన బాడీని తీసుకుని వెళ్తే ఎక్కడో పాతి పెట్టారు, ఎక్కడ పాతి పెట్టారో తెలియదు.
నేను యాక్చువల్లీ దీన్ని డిస్కవరీ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేశాను కాబట్టి దిస్ ఇస్ నాట్ కుక్డ్ అప్ స్టోరీ, మీకు తెలిసిందే కదా. సో ఐ వాంటెడ్ టు ఈవెన్ గివ్ ది ఐకాన్ so that you can be sure that what I am showing is not made by me, it is not cooked up, okay, it's history. Jerome completed the Latin translation of all the Holy Scriptures, the Vulgate translated directly from the originals in Hebrew and Greek. జాన్ విక్లిఫ్ ఆ విధంగా బైబిల్ తర్జుమా చేయడానికి ప్రయత్నం చేసి ఆయన చచ్చిపోయాడు. ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ మాత్రం చేశారు. స్ట్రేంజ్ ఏంటంటే జాన్ విక్లిఫ్ చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు, ఫ్యూ ఇయర్స్ తర్వాత దిస్ మ్యాన్ వాజ్ బార్న్. హిస్ నేమ్ ఇస్ జోహానస్ గుటెన్బర్గ్. జోహానస్ గుటెన్బర్గ్ బైబిల్కి డైరెక్ట్గా చేసింది ఏం లేదు. ఆయన ఏం చేశారంటే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం. ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం బట్టి లెడ్ను ఉపయోగించి లెటర్స్ని తయారు చేసి అనేక పుస్తకాలు ఒకేసారి ప్రింట్ చేయడానికి దోహదపడింది. ఇది 1448లో జరిగింది. ఓకే, జోహానస్ గుటెన్బర్గ్. హీ వాజ్ ఎ జర్మన్ బట్ సెటిల్డ్ ఇన్ ఫ్రాన్స్ అండ్ హీ డిడ్ దిస్. నౌ జాన్ విక్లిఫ్ చచ్చిపోయిన తర్వాత విలియం టిండెల్ ఇదే లండన్లో పుట్టాడు. కానీ లండన్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి వీల్లేదు. అందుకని జర్మనీ వెళ్ళాడు. ఎవరు? విలియం టిండెల్. జర్మనీ వెళ్ళి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఈ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్, విలియం టిండెల్, బట్ హీ వెంట్ టు జర్మనీ. సీక్రెట్ గా అక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. న్యూ టెస్ట్మెంట్ అంతా ట్రాన్స్లేట్ చేశాడు విలియం టిండెల్. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత విలియం టిండెల్ కోసం ఎతకడం మొదలు పెట్టారు. ఎందుకని ఎతకడం మొదలు పెట్టారంటే విలియం టిండెల్ జోహానస్ గుటెన్బర్గ్ తయారు చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ తో 15,000 కాపీలు తయారు చేశాడు. ఏది? న్యూ టెస్ట్మెంట్ కాపీలు చేసి వీట్ ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, యూరోప్ నుంచి ఇక్కడికి. ఆ వీట్ బ్యాగ్స్ లో ప్రతి బ్యాగ్ లో 2 బైబిల్స్ పెట్టి స్మగుల్ చేసి ఇక్కడికి పంపించాడు. సో ఇక్కడ ఆ బైబిల్ సేల్ చేసి డబ్బులు వెనక్కి పంపించాలని ఆ టైంలో ఇక్కడ బిషప్ అరెండేల్ అనేటువంటి ఆయన ఉండేవాడు. బిషప్ అరెండేల్ తెలిసింది ఈ విధంగా బైబిల్ స్మగుల్ అవుతున్నాను. మొత్తం 15,000 బైబిల్స్ కొనేశాడు ఆయన. ఎందుకంటే కొనకపోతే రావు, కొనేసి వాటిని అన్నిటిని ఒక కుప్ప కింద పెట్టి తగలబెట్టాడు ఆయన. సో విలియం టిండెల్ మీకు లాగా పుచ్చి అంటాడు అనుకున్నా, కానీ అనలేదు ఆయన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు చెప్తాను. ఎందుకు ఫీల్ అయ్యాడంటే 15,000 ఒకేసారి అప్పుడు పోయి డబ్బులు వచ్చింది. ఆ డబ్బులతో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఆయన. అదనమాట. దట్స్ హౌ హి స్టార్టెడ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాజెక్ట్. స్టార్ట్ చేస్తే ఆయన ఎంతలో మొదలు పెట్టారని ఆయన స్వీడన్ వెళ్ళిపోయి స్వీడన్లో దొంగతనంగా కూర్చొని ఓల్డ్ టెస్ట్మెంట్ ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తా ఉంటే ఈ విలియం టిండెల్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకొని వాడికి గోల్డ్ డబ్బులు ఇస్తానని, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు పట్టురా అంటే వీడు వెళ్ళాడు స్వీడన్ వెళ్ళి. అరే ఏం చేస్తాం అంటే బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తాను. ఎందుకు దొంగతనంగా చేస్తావు, నీకు రాజుగారు బిషప్ గారు పర్మిషన్ ఇస్తారంటానంటే ఆడి మాటలు నాకు మెసేజ్ వచ్చేసాడు అనమాట. ఓకే, వచ్చేస్తే జరిగింది ఏంటంటే ఆ ఫ్రెండ్ న్యూ టెస్ట్మెంట్ అయిపోయింది, 1500 కాపీలు. యూ వాంట్ టు సీ వీడియో? ఐ డోంట్ థింక్ విల్ హ్యావ్ టైమ్, బట్ లెట్స్ సీ. ఇది యాక్చువల్లీ ఫ్రమ్ ఎ మూవీ, విలియం టిండెల్ అనేటువంటి మూవీ. ఆ ఫ్రెండ్ విలియం టిండెల్ తీసుకొచ్చి రాజుగారి ముందు కూర్చోబెడతాడు. రాజుగారు అతని మీద డెత్ సెంటెన్స్ డిక్లేర్ చేస్తాడు అన్నమాట. ఎందుకనంటే బైబిల్ని దొంగతనంగా ప్రొసెస్ చేస్తున్నాడు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అని ఆయన మీద కేసు బనాయించి చంపేస్తాడు. ఓకే, టైం పట్టుద్ది, ఇట్స్ నథింగ్ బట్ ఎ మూవీ. ఓకే, అండ్ హీ వాజ్ బర్న్డ్ అట్ స్టేక్. ఆయన్ని తగలబెట్టి చంపేశారు. ఎట్లా చంపేశారు అని అంటే చాలా స్ట్రేంజ్గా ఉంది ఆయన చంపినటువంటి విధానం. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా అంటే మనిషిని ఒక స్తంభానికి వేసి కట్టేసి అప్పుడే చంపినటువంటి దున్నపోతు యొక్క నర్వ్స్ ఉంటే ఆ నర్వ్తో మనిషిని కట్టేశారు. అంటే ఫ్రెష్ నర్వ్ అన్నమాట కట్టేశారు. మనిషికి 2 feet దూరంలో చుట్టూ గడ్డేశారు. గడ్డిని తగలబెట్టారు. గడ్డిని తగలబెట్టి ఏమవుతుందంటే హీట్ వస్తుంది. హీట్కి నర్వ్ ఏమవుతుందంటే కాంట్రాస్ట్ అవుతుంది. హీట్కి నర్వ్ కాంట్రాస్ట్ అవుతున్నప్పుడు మనిషిని చోక్ చేస్తూ ఉంటుంది. రెండోది చుట్టూ ఉన్నటువంటి వేడికి మనిషి ఉడికిపోతూ ఉంటాడు. అంటే కాలిపోడు, ఉడికిపోతాడు. ఒక పక్కనేమో ఆయన బాయిల్ అవుతూ ఉంటాడు, ఇంకో పక్కన చోక్ అవుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన చోక్ అయి చచ్చిపోయేటువంటి సమయంలో, ఇది 1536 సెప్టెంబర్ 6 జరిగింది. ఓకే, జరుగుతున్నప్పుడు ఆయన చివరిసారిగా ఇంకా ప్రాణం పోతున్నప్పుడు గట్టిగా రాసి ప్రార్థన చేశాడు, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్.
కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరువు ప్రభా అనే ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఓకే, సెప్టెంబర్ 6వ తారీఖు 1536. నిజంగానే 1536లో ఆయన చచ్చిపోయాడు. 1539లో కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి ఆయన బైబిల్ తర్జుమా చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు. విలియం టిండెల్కి ఒక అసిస్టెంట్ ఉండేవాడు, అతని పేరు మైల్స్ కోవార్డేల్. ఆయన పేరు మైల్స్ కోవార్డేల్. ఆయనకు పర్మిషన్ ఇస్తే ఆయన బైబిల్ని తర్జుమా చేశాడు. 1539లో మొట్టమొదటిసారిగా పరిపూర్ణమైనటువంటి బైబిల్ తర్జుమా అయింది, ప్రపంచానికి వచ్చింది. ఓకే, సో ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, బైబిల్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ జరగాల్సినటువంటి విషయం ఇది మార్టిన్ లూథర్. ఈయన చాలా ఫేమస్. ఎందుకనంటే మంచిగా బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు, రోమ్ వెళ్ళాడు. రోమ్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది. 31వ తారీఖు అక్టోబర్ 1517, ఆ రోజు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆగస్టు 15 భారతదేశానికి ఎంత ప్రాముఖ్యం, జూలై 4వ తారీఖు అమెరికా వాళ్ళకి ఎంత ప్రాముఖ్యం, క్రైస్తవులకి అక్టోబర్ 31వ తారీఖు అంత ప్రాముఖ్యం. 1517 ఆ సంవత్సరం పోప్ యొక్క కబంధ హస్తాల నుంచి క్రైస్తవత్వాన్ని విమోచన కలిగించాడు. బైబిల్ వాజ్ సెట్ ఫ్రీ. బైబిల్ని అందరూ చదవడానికి వీల్లేదని పోపు నిర్బంధించాడు. కానీ ఈయన ఫైట్ చేసి దాన్ని బయట పెట్టాడు. నేను చెప్పాను కదా క్యాజువల్ చర్చ్ అని. ఆ చర్చ్కి గుమ్మానికి ఆయన ఇదే గుమ్మానికి ఆయన ఆ 95 ఉన్నటువంటి ఆ ఎడిక్ట్ని ఆయన మేకుతో కొట్టాడు అన్నమాట. ఆ తర్వాత బైబిల్ ఫ్రీ అయిపోయింది. 1522లో జర్మన్ భాషలో ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ని తర్వాత న్యూ టెస్ట్మెంట్ ముద్రించి పంపించాడు. ఇది మార్టిన్ లూథర్ యొక్క సమాధి, మార్టిన్ లూథర్ మొహానికి ఉపయోగించిన మాస్క్. జస్ట్ వాంటెడ్ టు షో ఇట్. మార్టిన్ లూథర్ యొక్క బైబిల్. నా క్విక్లీ ఇది 1517 ఆ ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత బైబిల్ ఫ్రీ అయిపోయింది. చాలా మంది తర్జుమా చేయడం మొదలుపెట్టారు. చాలా తప్పుడు ట్రాన్స్లేషన్స్ కూడా వచ్చేది మొదలుపెట్టారు. అయితే 1601లో ఈయన రాజుగా ఉన్నాడు. ఈయన కింగ్ జేమ్స్ అంటారు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, కింగ్ జేమ్స్. ఈయన రాజుగా ఉన్నప్పుడు చాలా మంది క్రైస్తవ నాయకుల దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీ యొక్క పేరు మీద మేము ఒక బైబిల్ రిలీజ్ చేస్తాం, అది అఫీషియల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, అది అధికారపూర్వకమైనటువంటి బైబిల్ ఉంటుంది. ఇంక ఎవరు ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఇచ్చినా కూడా ఇది ద ట్రాన్స్లేషన్ అని చెప్పాలి అని అంటే రాజుగారు పర్మిషన్ ఇచ్చారు. 1601 10 సంవత్సరాలు పట్టింది బైబిల్ని ఒక ఖచ్చితమైనటువంటి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడం. 1611లో ఒక బైబిల్ని ముద్రించారు. ఆ బైబిల్ని కింగ్ జేమ్స్ వర్షన్ అంట. ఇప్పుడు మీ యొక్క గిడియన్స్ బైబిల్ లాంగ్ మీ యొక్క KJV అని ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్. ఎందుకంటే రాజుగారి పేరుతో అది రిలీజ్ చేశారు. అది అధికారపూర్వకమైన బైబిల్, అందుకని ఆథరైజ్డ్ వర్షన్ అంటారు. 1611లో ఆ బైబిల్ని ముద్రించారు, దాన్ని ఆథరైజ్డ్ వర్షన్. బైబిల్ మొట్టమొదటిసారిగా ముద్రించినప్పుడు ఈ విధంగా 1600 బైబిల్ పెట్టారు. ఈ 1600 బైబిల్లో చుట్టూ కూడా 12 అపోస్తుల యొక్క బొమ్మలు పెట్టారు. 12 మంది అపోస్తుల యొక్క బొమ్మలు. సో దాట్ వాస్ బికమ్ ది అఫీషియల్ బైబిల్. ఓకే, క్లోజ్ అప్ షార్ట్స్ మీకు చూపిస్తాను. సో దట్స్ హౌ ద బైబిల్ హ్యాస్ కమ్ టు us. 1611 ఇంగ్లీష్ బైబిల్ వచ్చిన తర్వాత అప్పట్లో 237 దేశాలు ఉండే, 6809 భాషలు మాట్లాడారు. భారతదేశంలో 1652 భాషలు. బైబిల్ తర్జుమా చేయడం ఇప్పటికి లెక్కేసుకుంటే 405 భాషలో పూర్తి బైబిల్ అయిపోయింది. 1034 భాషల్లో న్యూ టెస్ట్మెంట్ అయిపోయింది. 853 భాషల్లో కనీసం బైబిల్లో ఒక బుక్ అయినా ఉన్నది. 1638 భాషల్లో బైబిల్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ రఫ్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ప్రపంచంలో ఇన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పుస్తకం ఇంకోటి ఏమి లేదు. దెర్ ఇస్ నో అదర్ బుక్. దిస్ ద ఓన్లీ బుక్. సో ఆ విధంగా ఆలోచిస్తే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నా భారతదేశంలో, మన ఇండియన్స్ కాబట్టి భారతదేశంలో ఒక బైబిల్ని అతి ఎక్కువ భాషల్లో తర్జుమా చేసింది ఈయన విలియం కేరీ. ఓకే, విలియం కేరీ మీకు తెలుసుగా చెప్పులు కుట్టినటువంటి వాడు. బేసిక్గా 1792 భారతదేశం నవంబర్ 11వ తారీఖున అడుగు పెట్టాడు. ఆయన భారతదేశంలోకి వచ్చేటప్పటికే బెంగాలీ భాష వచ్చాయి. ఎందుకంటే 3 నెలల పడవ ప్రయాణంలో బెంగాలీ భాష రాయడం, మాట్లాడుతూ చదవడం నేర్చుకున్నాడు పడవలో ఇండియాకి వచ్చేటప్పుడు. ఆయన ఇండియాలో దిగిన తర్వాత 36 సంవత్సరాలు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు, ఇండియాలో చచ్చిపోయాడు. 36 సంవత్సరాల్లో 40 భాషలు నేర్చుకున్నాడు. 44 లాంగ్వేజెస్. మనకి తెలుగు పూర్తిగా రాదు. ఆయన 44 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. 40 లాంగ్వేజ్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, 28 లాంగ్వేజెస్లో న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేశాడు. 16 లాంగ్వేజ్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేశాడు. ఓకే, కల్కటా నుంచి ఒక 24 కిలోమీటర్స్ దూరం వెళ్తే సెరంపూర్ అన్న ఊరు వస్తుంది. ఇప్పుడు దాన్ని శ్రీరాంపూర్ అంటారు, అప్పట్లో అయితే సెరంపూర్ అంటారు. దట్స్ వేర్ విలియం కేరీ స్టే.
ఆయన ఒక మ్యూజియం ఉన్నది. ఆ మ్యూజియంలో చటర్జీ అని ఒక ఆయన ఉంటాడు. ఈ స్టిల్ దేర్, ఓల్డ్ మ్యాన్. ఆయనతో కొంచెం నేను చాలా ఫ్రెండ్షిప్ చేసుకుని ఐ ఆస్క్డ్ హిమ్ సర్టన్ క్వశ్చన్స్ అరౌండ్ క్యాన్ ఐ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ విలియం కేరీ అని అడిగాను. అడిగితే ఆయన ఒక ఎవరికి పబ్లిక్కి చూపించాడు. విలియం కేరీ ఎలా ట్రాన్స్లేట్ చేశాడో నా కడుతో చూసినప్పుడు, అప్పుడు నా చేతిలో మొబైల్ ఫోన్ లేదు, నెంబర్ లేదు, ఫోన్ లేదు, కెమెరా లేదు, ఉన్నట్లయితే ఐ వుడ్ హావ్ పిక్డ్ ఇట్ అప్. ఐ వెంట్ దేర్ అబౌట్ 10 years ago. నాకు చాలా స్టన్నింగ్ గా అనిపించినటువంటి విషయం ఏంటంటే సార్, మనం ఇదివరకు టాప్ పేజీ అంటే ఉంటుంది, ఉంటుంది, అలాంటి పేజీ మీద ఆయన ట్రాన్స్లేట్ చేశారు. పైన గ్రీక్ లో ఒక వర్స్ ఉంది, ఒకేసారి 12 భాషల్లో తర్జుమా చేశాడు. సింగిల్ సిటీ అంటే గ్రీక్ లో ఉంటే దాని కింద హిందీ, దాని కింద బర్మీస్, దాని కింద మలయాళం, దాని కింద తమిళ్, దాని కింద తెలుగు, అలాగే 12 భాషలు ఒకేసారి. అసలు ఆయన ఏం మనిషిలో బాగుంటుంది. అమేజింగ్. హీ ట్రాన్స్లేటెడ్ బైబుల్. సో ఇప్పుడు మన చేతిలో తెలుగు బైబుల్ ఉందంటే కారణం ఆయన. 1818లో న్యూ టెస్ట్మెంట్, 1821లో కొత్త నిబంధన, పాత నిబంధన బుద్ధించి మన చేతిలో పెట్టాడు. ఆయన భారతదేశానికి చేసినటువంటి మేలు ఏంటి అని అంటే పిచ్చి ఉంటుంది సార్. భారతదేశంలో మనము బ్యాంకులో డబ్బులు వేసుకుంటామంటే కారణం ఆయన. ఫస్ట్ బ్యాంక్ పెట్టింది ఆయన. భారతదేశంలో ట్రైన్ మీద వస్తున్నామంటే కారణం ఆయన. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ తయారు చేసిన ఆయన. భారతదేశంలో పెన్ను వాడామంటే కారణం ఆయన. భారతదేశంలో మొదటిసారి ఇంక్ తయారు చేసిన ఆయన. భారతదేశంలో ఎంతమంది అమ్మాయిలు బడికి వెళ్తున్నారంటే కారణం ఆయన. ఆడపిల్లలు కాలేజీ పెట్టింది ఆయన. భారతదేశంలో మన తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతుకున్నారంటే కారణం ఆయన. సతీ అనే దాన్ని అంతమంది ఇచ్చింది ఆయన. భారతదేశంలో తెలుగులో న్యూస్ పేపర్ చదువుతామంటే కారణం ఆయన. మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్ భారతదేశంలో ఆయన స్థాపించింది ఆయన. సో మెనీ థింగ్స్. వన్ మ్యాన్ కుడ్ డూ ఇట్. శంకర్ దయాళ్ శర్మ అని ఉండేవాడు ప్రెసిడెంట్. 1992 నవంబర్ 11న ₹6 స్టాంప్ రిలీజ్ చేశారు విలియం కేరీ గారు. ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ మాట్లాడుతున్నాడు తెలుసా, నవభారత నిర్మాత విలియం కేరీ అన్నారు. ద బిల్డర్ ఆఫ్ న్యూ ఇండియా. ఈ రోజు ఇండియా ఇటువంటి పొజిషన్ ఉన్నదానికి కారణం విలియం కేరీ. ఈజ్ అ మిషనరీ. ఓకే, జస్ట్ టైం లైన్ ఇస్తాము. ఓకే, into 40 languages, New Testament. This is William Carey's books. Just only to give an idea. Newspaper, pen, engine, botany text. Okay, just so many things. And this is the stamp that was released when William Carey's second anniversary, 1993 lo vachindi. Okay, so this is the idea. సో దేవుడు ఎంత కేర్ తీసుకున్నాడు మన చేతుల్లోకి బైబుల్ రావాలి. వెరీ క్విక్గా బైబుల్ దేవుని వాక్యము అని నమ్మడానికి ఒక ప్రూఫ్ చెప్పింది ఐ వుడ్ లైక్ టు క్లోజ్. ఓకే, బైబుల్ కప్పులు లేనిది అని ఎలా చెప్పగలుగుతాం? మ్యానుస్క్రిప్ట్స్ నుంచి కాపీ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు కాదు, మ్యానుస్క్రిప్ట్స్ నుంచి. అయితే కొత్త సముద్రం, నేను తీసినటువంటి పిక్చర్ కొత్త సముద్రం. అండ్ దిస్ ఇస్ మై పిక్చర్. నాకు ఈత కొడతాం రాదు, కానీ డెడ్ సీలో మీకు తెలిసినట్టుగా యూ క్యాన్ ఫ్లోట్, తెలిసిందే కదా. సో దట్ ఈస్ ద సీన్. ఈ మృత సముద్రం దగ్గర జరిగినటువంటి ఒక సన్నివేశం మనం చదువుకునేటువంటి బైబిల్ దేవుని వాక్యం. We'll stop, no problem. We'll stop here, we'll do it in the afternoon. They can't, they are inside. How can you ask them to stop? They cannot stop. Okay, we'll do it in the afternoon. కానీ ఇప్పుడు దాకా మనం స్టడీ చేసి ఒక్క పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ పవిత్రమైనటువంటి గ్రంథం మన దగ్గరికి తీసుకురావడానికి ఆయన చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలు వాడు. విలియం కిండేల్ చచ్చిపోయాడు. పండిత రామాబాయి ప్రపంచంలో మొట్టమొదటి లేడీ టు ట్రాన్స్లేట్ బైబిల్ ఇంటూ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. షీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇంటూ మరాఠీ. వీళ్ళంతా కూడా ప్రాణం పెడితే మన చేతుల్లోకి బైబిల్ రాదు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టాలి, బైబిల్ ఎంత వాల్యుబుల్ ఆలోచించాలి. దేవుడు దాంట్లో మనకి కావలసినటువంటి ప్రతి విషయాన్ని పెట్టాడు. సో అన్లెస్ వి ఓపెన్ ఇట్, అన్లెస్ వి రీడ్ ఇట్, అన్లెస్ వి మెడిటేట్ ఇట్, అన్లెస్ వి అప్లై ఇట్ ఇన్ అవర్ లైఫ్, బైబిల్ అవర్ లైఫ్ కెన్ నెవర్ బి కంప్లీట్. సో చదువుకున్నటువంటి మనం, అవకాశం ఉన్నటువంటి మనం బైబిల్ ధ్యానం చేద్దాం, స్వచ్ఛత ధ్యానం చేసుకుని కోరుకుందాం. Father God, we thank you so much, Lord, for this time. బైబిల్ గురించి కొన్ని విషయాలు నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. We did it, Lord. ఆఫ్టర్నూన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం తండ్రి. పిల్లలతో కలిసి ప్రభు ఈ విధంగా టైం స్పెండ్ చేస్తున్నారు ప్రభు. ఈ టైం బ్లెస్ చేయమని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్, Lord, for revealing so many things to us. In Jesus' name we pray.